గ్లాస్తో కేకులు పెట్టించేలా, గ్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. అన్నయ్య, రేణు, అన్నయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రా కూర్చో. ఏంటన్నయ్య ఇది? అసలు ఏం జరుగుతుంది? మేము ఊరు నుంచి రాగానే ఆ నిషా నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని తెలిసింది. నిన్న అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఉషావదనకి కోర్టు నుంచి సమన్స్ వచ్చాయని తెలిసింది. అసలు ఏం జరుగుతుందన్నయ్య? ఆ నిషా ఎందుకు మన ఇంటి మీద ఇంత పగపట్టింది? బాధపడక రేణు, నేను చేసిన తప్పులు ఈరోజు అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చాయి. అత్తారింట్లో ఆనందంగా ఉండాల్సిన నిన్ను కూడా బాధ పెడుతున్నాయి. అందుకే రేపు కోర్టులో ఏం జరిగినా, ఏ తీర్పు వచ్చినా దానికి పూర్తిగా నేనే బాధ్యుణ్ణి. అన్నయ్య, నిన్నొక మాట అడగమంటావా? అడుగు. ఏం లేదన్నయ్య, నువ్విలా ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఇక్కడ నీకంటూ ఎవ్వరూ లేరు. నువ్వు సరిగ్గా తింటున్నావో లేవో అని కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. నువ్వు అమ్మా నాన్నల దగ్గరకొచ్చి ఉండొచ్చు కదన్నయ్య. నాన్నతో నేను మాట్లాడతాను. నాన్న నా మాట కాదనరని నమ్మకం నాకుందన్నయ్య. వద్దు రేణు, ఇప్పటికే నాన్న నా వల్ల చాలా బాధని దిగమింగుతున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ బాధని ఇంకా ఎక్కువ చేయాలనుకోవట్లేదు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే పోనీ మా ఇంటికి వచ్చి ఉండండి బావా. లేదు సుహాస్, నేను నిషాని ఇంటికి తీసుకొచ్చాననే కదా రేణు పెళ్ళాగిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఎలా ఉండగలను? ఒకవేళ వచ్చినా తప్పు చేసిన అన్నయ్యకి చెల్లెలు ఆశ్రయం ఇచ్చిందని రేణుని తనతో పాటు మీ ఇంట్లో అందరినీ వేలెత్తి చూపిస్తారు. అది నేను భరించలేను. లోకం గురించి నాకెందుకన్నయ్య? నాకు నువ్వు ముఖ్యం. నేను నీకు ముఖ్యం కావచ్చు రేణు, కానీ నాకు మీ గౌరవం ముఖ్యం, సంతోషం ముఖ్యం. నేను చేసిన తప్పులకి నేను అనుభవిస్తున్న ఈ నరకం సరైనదే. అరే కిరణ్, ఇంకా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం అవ్వదు. రేపు కోర్టులో నిషా లాయర్ నిన్నొక మామూలు ముద్దాయిగా కాకుండా ఒక మోసగాడిగా లోకానికి చూపించడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. వాళ్ళని ఎదుర్కోవాలంటే మనకు లీగల్ సపోర్ట్ కావాలి. అందుకే నాకు తెలిసిన మంచి లాయర్తో మాట్లాడి అతని అపాయింట్మెంట్ తీసుకున్నాను. మనం వెంటనే వెళ్ళి అతన్ని కలవాలి. రా. వెళ్ళన్నయ్య, వెళ్ళి ఆ లాయర్ని కలిసి మాట్లాడు. ఆ నిషాని ఓడించడానికి నీకిదే మంచి అవకాశం. తనాడిన అబద్ధాల ముందు నువ్వు గెలవాలి కానీ ఓడిపోకూడదన్నయ్య.